హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోడక్ట్ తెలుగు ఛానల్. సో ఈరోజు యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేసేటప్పటికి. బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్ రేపటి లెవెల్స్ చాలా క్విక్గా ఓకేనా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది డైలీయా 15 minutes టైం ఫ్రేమ్. యా ఫ్రెండ్స్, రేపు మనం క్యాండిల్ చూసి చెప్పేయచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్ కట్గా రేపు ఓపెనింగ్ మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ గ్యాప్ అప్ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో గ్యాప్ అప్ వస్తే నేను ఏం చెప్పాను, ఎప్పుడైనా సరే గ్యాప్ అప్ అయితే గుర్తుపెట్టుకోండి, ఫాలో త్రూ ఉందా లేదా అనేది మనకి సెకండ్ క్యాండిల్ ద్వారా అర్థం అవుతుంది. ఆ సెకండ్ క్యాండిల్ మోస్ట్లీ 5 minutes క్యాండిల్ అవ్వాలి, 2 minutes 1 minute క్యాండిల్ కాదు. ఓకేనా? సో రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయితే ఫ్రెండ్స్ ఇదిగోండి, ఒక డిప్ కోసం వెయిట్ చేయండి. ఓకే, కానీ దాదాపుగా కనుక రేపు 98 కదా, 1038 అనుకుందాం, 100 point గ్యాప్ అప్ అయితే బ్యాంక్ నిఫ్టీ బయింగ్కి వెళ్ళొచ్చు. 200 point గ్యాప్ అప్ అయితే మట్టికి బయింగ్కి వెళ్ళొద్దు. ఓకే, ఎందుకంటే ఇదిగోండి 200 point గ్యాప్ అప్ అయితే ప్రైస్ ఒకసారి కిందకి ఖచ్చితంగా ఒక 100 నుంచి 150 points, 100 points అయితే గ్యారెంటీగా వచ్చేస్తాడు. వచ్చినప్పుడు కొనుక్కోవాలన్నమాట. ఓకేనా? అండ్ గుర్తుపెట్టుకోండి, రేపు ఎనీ డిప్ బయ్యే బ్యాంక్ నిఫ్టీ, రేపు మట్టికి ఎనీ డిప్ బయ్యే. రేపు క్లోజింగ్ బట్టి మనము ట్యూస్డే గురించి ఆలోచిద్దాం. ఓకే, ఐ రిపీట్ అగైన్, రేపు 100 point గ్యాప్ అప్ అయితే ఫాలో త్రూ ఉంటే వెల్ అండ్ గుడ్, బై. 200 point గ్యాప్ అప్ అయితే నో బై. ఎందుకంటే అక్కడ నుంచి 200 point ఎప్పుడు కూడా 100 points కింద కొట్టేస్తాను, నేను చూస్తున్నాను కదా. అండ్ అలాగే ఇంకొకసారి ఫిల్ చేసేసానికి ఇంకో ఆ 200 point కూడా కిందకు వచ్చేస్తాడు ఫ్రెండ్స్. ఓకే, సో కానీ ఓవరాల్గా ఏం చెప్పాను, ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఏ బై టుమారో. అండ్ టార్గెట్స్ అనేవి ఏమి యాక్చువల్గా అది చాలా చైల్డిష్గా ఉంటుంది. టార్గెట్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ రేపు పొద్దున్న 1000 point కూడా పైకి వెళ్ళొచ్చు. ఓకే, సో 300 points నుంచి రేపు 1000 point కూడా మనకి మూమెంటం ఉంటుంది పైకి. కానీ ఇక్కడ ఓన్లీ కానీ ఎందుకు చెప్తున్నానంటే, కిందకు వచ్చినప్పుడు వాడు ఫిల్ చేసుకుంటాకి వస్తాడనమాట ఆర్డర్స్. సో ఆ ఫిల్ చేసుకుంటాకు వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు. ఇది ఆర్లీ టైం ఫ్రేమ్. ఓకే, సో ఆర్లీ టైం ఫ్రేమ్లో ఇదిగోండి రెసిస్టెన్స్ ఎక్కడుందో నేను మీకు చూపిస్తాకి ఇది చూపిస్తున్నాను అంతే. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువ సపోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకున్నాయి. సపోర్ట్స్ ఎక్కడ ఎలా చూసుకోవాలంటే ఇదిగోండి ఈ ఏరియా అనమాట. ఈ ఏరియాలో ఈ కింద చూసారా, ఇవన్నీ ఇదిగో విక్కులు చూసారా, ఇవే సపోర్ట్స్ అంటారు. ఇది టేర్ అయిపోయి మీరు గమనించండి, ఇక్కడ టేర్ అయిపోయి, అంటే టేర్ అంటే బ్రేక్ అయ్యి కిందకి ప్రైస్ రావడం జరిగింది. సో ఆటోమేటిక్గా మీరు చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ అయిపోయింది. సో నేను మీకు కాన్సెప్ట్స్ కూడా చెప్పాను, అది నేను ఇంకొక లెసన్లో చెప్తాను, ఇక్కడ ఇన్వాల్వ్ చేయను. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ అక్కడ రెసిస్టెన్స్ దగ్గర నుంచి ప్రైస్ కిందకు వచ్చింది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు, మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తున్నాడు. సో రెసిస్టెన్స్ ఎక్కడుంది, 52,177 దగ్గర ఉంది. సో ప్రైస్, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎక్కడుంది, 51,938 దగ్గర ఉంది. దాదాపుగా 150 points, ఓకేనా, 150 points పైకి ఉంది. సో గుర్తుపెట్టుకోండి, 160 నుంచి 200 points రేపు గ్యాప్ అప్ అయితే అక్కడ ఒకసారి షార్టింగ్ వస్తుంది. ఆ షార్టింగ్ మనకి ఫ్రైడే క్లోజింగ్ అది ఫ్రైడే లో ఏదైతే ఉందో ఆ లోని బ్రేక్ చేయకూడదు. లో అంటే మొత్తం లో కాదు, లాస్ట్ 45 minutes ట్రేడింగ్ జరుగుతుంది అనమాట. అంటే 245 నుంచి 330 ఆ ఏరియా కంజెషన్ ఏరియా ఉంటుంది. ఆ కంజెషన్ ఏరియా నేను మీకు చూపిస్తాను. ఇక్కడే అయిపోయేటట్టుంది ఏమంతా. ఇదిగోండి ఇదే కంజెషన్ ఏరియా. ఇది మనకి 5 minutesలోకి వెళ్తే 5 minutesలో క్లియర్గా తెలుస్తుంది. ఇదిగోండి ఈ ఏరియా బ్రేక్ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఓకే, ఈ ఏరియా బ్రేక్ అయితే రేపు అప్పుడు ఇంకొంచెం డీప్గా వస్తాడు. కానీ యాక్చువల్గా నాలాంటి అదృష్టం అది, ఎందుకంటే ఇక్కడ ఎలాగన్నా 20 period మూవింగ్ యావరేజ్ స్ట్రెంత్ తీసేసుకుంటాడు. అలాగే ఇది అంత స్ట్రెంత్ అనమాట. ఈ స్ట్రెంత్లోకి ఆర్డర్స్ ఫిల్ చేసుకుంటా లక్కీగా రేపు వస్తే ఎక్కేయచ్చు అనమాట. అంటే ఐ మీన్ టు సే వీ కెన్ గో ఫర్ బై, వీ కెన్ గో ఫర్ లాంగ్స్. ఓకే, సో ఓవరాల్గా నేను స్ట్రాంగ్గా ఉన్నాను రేపు బ్యాంక్ నిఫ్టీ వైజ్. అండ్ ఏదన్నా పెద్ద డిప్లు వచ్చినా యాడ్ చేసుకుంటాను. మార్నింగ్ గ్యాప్ అప్ అయి 200 points అయితే మట్టికి లాంగ్ తీసుకోను, 80% లాంగ్కి వెళ్ళను. అది మళ్ళీ కిందకు వచ్చి ఆ గ్యాప్ ఫిల్ అన్నా చేయాలి, లేదా 100 points కిందకన్నా రావాలి, అప్పుడే నేను లాంగ్స్కి వెళ్తాను బ్యాంక్ నిఫ్టీలో. ఓకే ఫ్రెండ్స్,
అండ్ కమింగ్ టు నిఫ్టీ టచ్ చేయొద్దు ప్రస్తుతానికి, ఎందుకు అని మీకు చూపిస్తా. రెసిస్టెన్స్లోకి వెళ్ళిపోతున్నాడు. ఓకే, వీడు ఇంకొంచెం కన్సాలిడేట్ అయితే బెటర్ అనమాట నా ఉద్దేశంలో. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హై కొట్టాలి, వీడు ఆల్ టైమ్ హై కొట్టేశాడు, టచ్ అయిపోయింది కదా. మొన్న ఒకసారి కొట్టాడు, మళ్ళీ ఇప్పుడు ఒకసారి వచ్చాడు బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి. సో 25,500 ఆల్మోస్ట్ టచింగ్ డిస్టెన్స్లో ఉన్నాడు. వన్స్ ఆ టచ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, సో దెర్ ఈజ్ నథింగ్ దేర్. ఓకే, సో ఓన్లీ థింగ్ ఈజ్ కన్సాలిడేషన్ అండ్ కన్సాలిడేషన్. ఏదన్నా ఒక బ్యాడ్ న్యూస్ ట్రిగర్ అయితే మట్టికి 1000 పాయింట్స్ కిందకు వస్తాడని చెప్పాను మీకు, గుర్తుంది కదా. 24,500 ఇంకా కిందకి చూసినా పెద్ద ఆశ్చర్యం లేదు నా దృష్టిలో. ఓకేనా, ఇదిగోండి ఇదే స్ట్రెంగ్త్, ఇదే ట్రెండ్ లైన్లో ఈ పోర్షన్ దాకా రావడానికి స్కోప్ ఉంది. సో ఈ పోర్షన్ ఎక్కడుంది మీరు చూసుకోండి. ఓకేనా, మళ్ళీ అప్పుడు ఆశ్చర్యపడద్దు, ఇలాంటిది ఒక డ్రాప్ కొడతారు అప్పుడు బ్యాంక్ నిఫ్టీ పడదా అంటే పడుతుంది. బట్ ఇప్పుడున్న స్టేట్ సిచ్యువేషన్కి బ్యాంక్ నిఫ్టీ వెరీ స్ట్రాంగ్. సో బ్యాంక్ నిఫ్టీలో లాంగ్స్ ఉన్నాయి, నిఫ్టీలో లాంగ్ ఉండొచ్చు, కానీ డేంజరస్ షార్ట్స్ మట్టికి కన్ఫామ్గా నిఫ్టీలో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ రేపు క్లోజింగ్లో నేను మీకు మార్కెట్ క్లోజింగ్ బట్టి నేను కాల్ తీసుకుందాం. అండ్ 5 minutes 3 minutes వీడియోస్ మట్టుకి నేను టెక్నికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.